వెల్కమ్ టు ఎవి ది ట్రావెల్ షో. కొత్త కొత్త ప్రాంతాలు తిరగాలని, సరికొత్త విషయాలు తెలుసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. ఇలా తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ప్రయాణం. అందుకే చాలా మంది జర్నీలంటే ఇష్టపడతారు. కొందరికి బైక్పై దేశం మొత్తం చుట్టేయాలనిపిస్తే, ఇంకొందరికి సముద్రాల్ని దాటి అవతల ఉన్న దేశాల్ని చూసి రావాలనిపిస్తుంటుంది. అలా ఓసారైనా వెళ్ళొస్తే బాగుండు అనిపించే లిస్ట్లో యూరోప్ కంట్రీస్ ముందుంటాయి. చారిత్రాత్మకంగానే కాదు, ప్రకృతి అందాల విషయంలోనూ యూరోప్ దేశాలతో పోటీ పడాలంటే కష్టమే. ప్రపంచంలో చూడదగ్గ అత్యుత్తమ సందర్శన ప్రదేశాలున్న ఖండంగా పేరున్న యూరోప్లో స్విట్జర్లాండ్ ఇంకా స్పెషల్. ఆల్ఫాన్స్ పర్వతాల అందాలన్నిటినీ తనలో దాచుకున్న స్విస్ బ్యూటీస్ని ఇవాల్టి మన ఎవి ది ట్రావెల్ షోలో చూద్దాం. స్వర్గం గురించి వినడమే తప్ప అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ అదే స్వర్గం కిందంటూ ఉంటే అది ఖచ్చితంగా స్విట్జర్లాండ్ అవుతుందేమో. ఆకాశం నుంచి నేలకి దిగివచ్చిన తెల్లని మేఘాల్లాంటి మంచు కొండలతో, ప్రకృతి సౌందర్యంతో అలరాడే ఈ దేశం టూరిస్టుల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. అందుకే యూరప్ టూరిజం క్యాపిటల్గానే కాదు, వరల్డ్ వైడ్ గాను పర్యాటకం అంటే ముందు గుర్తొచ్చేది స్విట్జర్లాండ్ పేరే. కాస్త తీరిక దొరికితే వెకేషన్స్ ప్లాన్ చేసుకొని దేశాలు తిరిగి రావాలని అందరికీ ఉంటుంది. అలాగని ఏదో ఒక చోటికి వెళ్ళలేరు. ఒక్కసారి ఫ్లైట్ ఎక్కి కొత్త ప్రాంతానికి వెళ్ళొస్తే ఆ మెమరీస్ లైఫ్ లాంగ్ ఉండాలి. జీవితాంతం మర్చిపోలేని ఇలాంటి అనుభూతులు పొందడం కోసం ఎంత దూరమైనా జర్నీ చేసేవాళ్ళు ఉంటారు. ఇక అలా వెళ్లాలనుకునే వారందరికీ ఫస్ట్ చాయిస్ యూరప్ కంట్రీస్. ఐరోపా ఖండం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రోలర్ కోస్టర్. హాలిడేస్ ని ఎంజాయ్ చేయాలన్నా, ఏదైనా సాహసం చేయాలనుకునే టూరిస్టులందరూ ఇక్కడికే వెళ్తుంటారు. లైఫ్ లో ఒక్కసారైనా యూరప్ ట్రిప్ కు వెళ్లాలని కలలు కనేవారు ఎందరో. 28 దేశాల సమాహారమైన యూరప్ లో ఏ దేశం ప్రత్యేకత దానిదే. అదే సమయంలో టూర్ పేరు చెప్పి ఆ దేశాలన్నిటినీ చుట్టిరాలేం. కారణం అక్కడి వాతావరణ పరిస్థితులు. ఒక్కో చోట ఒక్కో రకం క్లైమేట్. అన్ని సందర్భాల్లో అందరికీ అనుకూలించవు. కానీ కొన్ని దేశాలు మాత్రం దీనికి మినహాయింపు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా రారమ్మంటుంటాయి. అలాంటి వాటిలో ముందుంటుంది స్విట్జర్లాండ్. పచ్చదనం పరుచుకొని కనువిందు చేసే కోమలమైన ఆల్పైన్ పచ్చిక ప్రాంతాలు, మంచుతో దుప్పటి కప్పుకున్నట్లు తెల్లగా మెరిసిపోయే పర్వతాలు. అవి ఎక్కేస్తే మనం ఆకాశాన్ని అందేసుకోవడం గ్యారంటీ అని అనిపించే ఫీలింగ్. స్విట్జర్లాండ్ అంటే ముందు గుర్తొచ్చేది ఈ ప్రకృతి అందాలే. మాటల్లో చెప్పడం, వర్ణించే ప్రయత్నాలు చేయడం కాదు, కానీ అసలు నేచర్ బ్యూటీ ఎలా ఉంటుందో చూడాలంటే స్విట్జర్లాండ్ వెళ్లి తీరాల్సిందే. యూరప్ అంటేనే ఆస్ట్రియా నుండి స్లోవేనియా దాకా వ్యాపించి ఉన్న ఆల్ప్స్ పర్వతాల అందాల కలబోత. ఇక పశ్చిమ యూరప్ కి మధ్యలో ఉంటుంది స్విట్జర్లాండ్. ఈ మంచు దేశానికి ఉత్తరాన జర్మనీ, దక్షిణాన ఇటలీ, పశ్చిమాన ఫ్రాన్స్, తూర్పున ఆస్ట్రియా ఉన్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన ఆల్ప్స్ పర్వత శ్రేణి స్విట్జర్లాండ్ లోనే ఉంది. యూరప్ నడిపొట్టిన ఉండడంతో ఆహారం, భాష, సంస్కృతి, సంప్రదాయాల విషయంలో స్విట్జర్లాండ్ లో ఫ్యూజన్ కల్చర్ కనిపిస్తూ ఉంటుంది.
ఆస్ట్రియా బోర్డర్ ఉన్న ప్రాంతాల్లో జర్మనీ, ఇటలీ వైపు ఉన్న ప్రాంతాల్లో ఇటాలియన్, ఫ్రాన్స్ వైపు ఉన్న ఏరియాలో ఫ్రెంచ్ భాషలు మాట్లాడతారు. అందుకే స్విట్జర్లాండ్కి ప్రత్యేకంగా లిపి అంటూ ఏమీ లేదు. జర్మన్, స్విస్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ ఇక్కడ అధికార భాషలుగా చలామణిలో ఉన్నాయి. అయితే ఎవరెన్ని భాషలు మాట్లాడినా ఇంగ్లీష్ మాత్రం కామన్ గా అందరికీ వచ్చి ఉంటుంది కాబట్టి కొత్తగా అక్కడికి ఎవరైనా వెళ్ళినా భాష వరకు ఏ బాధ ఉండదు. స్విట్జర్లాండ్ వైశాల్యం 1600 చదరపు మైళ్లు, జనాభా మాత్రం కోటిలోపే. జెనీవా, జూరిచ్లు స్విట్జర్లాండ్లోనే అతిపెద్ద నగరాలు కాగా చిన్న ప్రాంతం బెర్న్ దేశ రాజధాని. తలసరి ఆదాయం విషయంలో స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే నెంబర్ 1. అలాగే ఎక్కువ కాలం ప్రజలు బతికే దేశాల్లో స్విస్ది 2వ స్థానం. స్విట్జర్లాండ్ కరెన్సీ స్విస్ ఫ్రాంక్లు. స్విట్జర్లాండ్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చాలా విషయాల్లో ఫేమస్ కూడా. డార్క్ చాక్లెట్ అంటే ముందు గుర్తొచ్చే దేశం స్విట్జర్లాండే. అలాగే చీజ్ కూడా. ఇక స్విస్ క్రూగరాన్స్, అదేనండి గోల్డ్ కాయిన్ సైతం ఫేమస్. అలాగే రెడ్ క్రాస్ సంస్థ స్విట్జర్లాండ్ లో మొదలై ప్రపంచ వ్యాప్తమయ్యాయి రెడ్ క్రాస్ సేవలు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, వాచెస్. వరల్డ్ వైడ్ గా స్విస్ గడియారాలు ఎంతో ఫేమస్. లైఫ్ లో ఒక్కసారైనా తమ చేతికి స్విస్ మేడ్ వాచ్ పెట్టుకోవాలని కలలు గనని వాచ్ లవర్స్ ఉండరు. ఓవైపు చల్లదనం, మరోవైపు పచ్చదనం అన్నీ కలిసి భూలోకంలో స్వర్గం అనే మాటకి పేటెంట్ లాంటిది స్విట్జర్లాండ్. అందుకే కాస్త ఖర్చైనా పర్లేదనుకునే వాళ్ళంతా చలో స్విస్ అంటారు. ఎండాకాలం వస్తే చాలు మన దగ్గర వేడిని తట్టుకోలేక చల్లదనం కోసం ఆరాట పడే వాళ్ళంతా స్విట్జర్లాండ్ వైపు చూస్తూ ఉంటారు. అవే ఇది ట్రావెల్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవే ది ట్రావెల్ షో. యూరోప్ అంటేనే చారిత్రక కట్టడాలు, అద్భుతమైన నగరాలు. స్విస్ కూడా దానికి మినహాయింపు కాదు. అలనాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన అనేక కట్టడాలు స్విస్ నగరాల్లో కనిపిస్తాయి. కానీ స్విట్జర్లాండ్ అందాలు చూడాలంటే ఆ దేశంలోని గ్రామాలకి వెళ్లాల్సిందే. పచ్చదనానికి అసలైన అర్థం చెబుతూ అందాల విందును పంచుతాయి అక్కడి పల్లెలు. కంట్రీ సైడ్ డ్రైవింగ్ ప్రకృతికి దగ్గరగా తీసుకువెళ్తుంటే బంగారు వర్ణాన్ని పరిచినట్లు గోధుమ చేలు, కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం, బొమ్మరిల్లు లాంటి ఇల్లులు, గుమ్ముకూడిన మేఘాలు, ఆకాశాన్ని ముద్దాడేలా ఉండే పర్వతాలు. సింపుల్ గా చెప్పాలంటే ఇదే స్విట్జర్లాండ్. అందుకే ప్రకృతిని ఆస్వాదించడానికంటూ అందుబాటులో ఉన్నవారే కాదు, సుదూర ప్రాంతాల నుంచి సైతం స్విట్జర్లాండ్కి క్యూ కడతారు.
యూరప్ మధ్యలో ఉండే ఈ దేశం చుట్టూ అందమైన ఆల్ప్స్ పర్వతాలు ఉంటాయి. ఆల్ప్స్ పర్వతాల్లో రాక్ క్లైంబింగ్, హెలి స్కీయింగ్, పారాగ్లైడింగ్ వీటిని ట్రై చేయకుండా స్విస్ టూర్ పూర్తి కాదు. చూడడానికి ఎంత బాగున్నా, చెప్పుకోవడానికి ఇంకెంత గొప్పగా ఉన్నా సహజ సిద్ధమైన అందాలు మహానగరాల్లో ఎక్కడా కనిపించవు. నిజానికి స్విట్జర్లాండ్ అందాలన్నీ ఆ దేశ గ్రామాల్లోనే ఉంటుంది. అలాగని నగరాలేం తక్కువ తినలేదు ఈ దేశంలో. పచ్చదనం విషయంలో పల్లెలకి తీసిపోవు స్విస్ నగరాలు. అక్కడి దాకా వెళ్తే తిరిగి చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి ఈ మంచు దేశంలో. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్ అయినప్పటికీ జూరిచ్ అతిపెద్ద నగరం. జూరిచ్ లో ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ రెండూ కూడా పెద్దవే. ఇక్కడ ఎయిర్పోర్ట్ కి అనుసంధానంగా రైల్వే స్టేషన్ ఉంటుంది. ఫ్లైట్ దిగిన తర్వాత రన్వే నుంచి మళ్లీ ఎయిర్పోర్ట్ కి వెళ్లాలంటే రైలు ఎక్కాల్సిందే. అండర్ గ్రౌండ్ ట్రైన్ లో వెళ్తుంటే కలిగే వింత అనుభూతి నుంచి తేరుకునే లోపే స్విట్జర్లాండ్ లో అడుగు పెట్టేస్తాం. ఎయిర్పోర్ట్ లో ఉన్న రైల్వే స్టేషన్ స్విస్ లోని ప్రధాన నగరాలన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది. జూరిచ్ వాకింగ్ టూర్ లో మొత్తం నడుస్తూనే పాత నగరాన్ని, కొత్త నగరాన్ని చూడొచ్చు. దాంతో పాటు బోట్ టూర్ కూడా ఉంటుంది. నగరం మధ్యలో ఉండే లిమట్ నది అన్ని ప్రదేశాలని కలుపుతూ ఓ బోట్ టూర్ ఉంటుంది. దాదాపు జూరిచ్ అంతా ఈ నదికి అటు ఇటు ఉంటుంది. ఈ బోట్ కి ట్రామ్ కలిపి ఒకే టికెట్ ఉంటుంది. అవసరమైన బోట్ స్టేషన్ల దగ్గర దిగి నగరంలో ట్రామ్ ఎక్కి అక్కడి ప్రదేశాలు చూడొచ్చు. కార్ పార్కింగ్ కోసం ప్రత్యేకమైన భవనాలు ఉంటాయి. లో జరిగిన ఫ్రెంచ్ తిరుగుబాటు సందర్భంలో మరణించిన అమరవీరులకి నివాళిగా ఏర్పాటు చేసిందే లయన్ మాన్యుమెంట్. వీరత్వానికి, శౌర్యానికి ప్రతిరూపమైన సింహంతో సైనికుల్ని పోల్చుతూ ఓ పెద్ద కొండలాంటి బండ మీద కడుపులో బాకు దిగిన ఓ సింహం బొమ్మ చెక్కి ఉంటుంది. దెబ్బతిని పడి ఉన్న ఈ సింహం ప్రపంచంలోని బాధాకరమైన శిల్పాల్లో ఒకటిగా పేరు పొందింది. ఈ కొండ కిందే ఓ వాటర్ ఫాల్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన టూరిస్టులంతా ఆ వాటర్ ఫాల్ లోకి నాణేలు వేస్తూ ఉంటారు. జూరిచ్ లో రోడ్లన్నీ విశాలంగా, పరిశుభ్రంగా ఉంటాయి. స్థానికులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే రోడ్లపై అప్పుడో కారు, ఇప్పుడో కారు అన్నట్లు వెళ్తూ ఉంటాయి. కరెంటుతో నడిచే రోడ్డు మధ్యలో ట్రాముల కోసం వేసిన పట్టాలు లాంటివి ఉన్నప్పటికీ అదే సమయంలో రోడ్ సైడ్ పచ్చదనం కూడా కనిపిస్తూ ఉంటుంది. పేవ్మెంట్లపై విరబూసిన బంతి, చామంతులు పర్యాటకుల్ని పలకరిస్తూ ఉంటాయి. వరల్డ్ ఫేమస్ యూబీఎస్ బ్యాంక్ కూడా జూరిచ్ లోనే ఉంటుంది. కావాలంటే ఈ బ్యాంకు లోపలికి వెళ్ళొచ్చు. ఎలాంటి నిబంధనలు ఉండవు. ఇక ఇళ్ల ప్రహరీ గోడలపై రంగుల గులాబులు, ప్రతి ఇంటి కిటికీలలో, బాల్కనీలో రంగురంగుల పూల కుండీలు. ఎన్ని అంతస్తుల ఇళ్లైనా వాటి ఎలివేషన్ లోనే పూల కుండీల అమరికకు చేసిన ఏర్పాట్లు చూడడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ భవనాల్ని నిర్మించుకున్న తీరు చూస్తే ప్రతి బిల్డింగ్ ఓ డిజైనర్ కన్స్ట్రక్షనే. ప్రపంచంలోని పచ్చదనమంతా స్విట్జర్లాండ్ లోనే ఉందా అనిపిస్తుంది. ఇక ఓల్డ్ టౌన్ లో 1386లో మూసెగ్వాల్ లో 9 టవర్స్ నిర్మించగా ప్రస్తుతం 3 మిగిలాయి. వాటిని కూడా చూడొచ్చు. నోలి చురం అనే పురాతన గేట్ లో నుంచి దీనిలోకి నడిచి వెళ్ళొచ్చు. ఇక్కడున్న జూసిక్ చర్చ్ కూడా సందర్శకులను ఆకట్టుకుంటుంది.
నుంచి గంట జర్నీ చేస్తే ఎంగెల్బర్గ్ పట్టణం వస్తుంది. ఆల్ప్స్ కొండలపై ఉన్న ఈ పట్టణంలో వివిధ రకాల వసతులు ఉన్న హోటల్స్ ఉంటాయి. ఈ హోటల్స్ పై నుంచి చూసినా, బాల్కనీలో నడిచినా, ఏ రూమ్ కిటికీ తెరిచినా చాలు కళ్ళు చెదిరే అద్భుతాలు కనువిందు చేస్తాయి. ఆకుపచ్చని యూనిఫామ్ లో ఉన్నట్టుండే నిండు కొండలు ఓవైపు, ఐస్ కప్పుకొని వైట్ డ్రెస్ వేసుకున్నట్లు మెరిసిపోతుండే పర్వతాలు మరోవైపు. చేయి చాపితే అందేస్తాయి అన్నట్టుంటాయి ఈ పర్వతాలు. పచ్చదనపు ప్రకృతి, మంచుతో ధవళ వర్ణంలో మెరిసిపోయే ఈ ఆల్ప్స్ పర్వతాలు వింత సొగసులతో ఎంతగానో మురిపిస్తాయి. బహుశా ఈ అందాల్ని చూస్తూ సూర్యుడికి కూడా కదలబుద్ధి కాదేమో, ఎందుకంటే ఇక్కడ సూర్యాస్తమయం 11 గంటలకు అవుతుంది మరి. ఇక స్విస్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది వాచెస్ అండ్ చాక్లెట్స్. బంచరర్ అనే పెద్ద వాచ్ షాప్ ఉంటుంది. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కంపెనీల వాచ్లన్నీ అందుబాటులో ఉంటాయి. రేటు కాస్త ఎక్కువే, కానీ మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ వాచ్ లేదో తెలుసుకోవాలంటే ఇక్కడికి ఓసారి వెళ్తే సరిపోతుంది. అలాగే లిండ్ అనే చాక్లెట్లు కూడా చాలా ఫేమస్. సాయంత్రం 6 కాగానే దాదాపు షాపులన్నీ మూసేస్తారు. ఆ తర్వాత రోడ్ల పక్కనే టేబుల్స్, చైర్స్ వేసి బార్ అండ్ రెస్టారెంట్స్ గా మార్చేస్తారు. తినేవాళ్ళకి తిన్నంత, తాగేవాళ్ళకి తాగినంత. అవే ఇది ట్రావెల్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవే ది ట్రావెల్ షో. స్విట్జర్లాండ్లో ఉన్న వైవిధ్యమైన ల్యాండ్స్కేప్ దృశ్యాల్ని చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. యూరోప్లోనే అత్యధికంగా పర్వతాలున్న ఈ ప్రాంతంలో ప్రయాణం కొంత ఇబ్బంది అయినప్పటికీ అక్కడి కొండలు, కోనలు, వాగులు, నదులు, సరస్సులు ప్రతి దృశ్యం మనోహరమే. ఒకటా రెండా చెప్పుకుంటే పోతే రోజులు పడతాయి స్విట్జర్లాండ్ అందాలు వర్ణించడానికి. స్విట్జర్లాండ్ లో చూడాల్సిన మరో టూరిస్ట్ స్పాట్ లూసరిన్ గ్రామంలోని చాపెల్ బ్రిడ్జ్. చిత్రాలతో అలంకరించి ఉండే ఈ వుడెన్ బ్రిడ్జ్ యూరప్ లోని అతి ప్రాచీన చెక్క వంతెన. ఈ బ్రిడ్జ్ చుట్టూ అందమైన పూల చెట్లు ఉంటాయి. వంతెన కింద నీటి కొలను, అందులో వయ్యారంగా ఈదుతూ తెల్లని రాజహంసలు. అక్కడక్కడ ఒడ్డుపై సేద తీరుతూ నల్లని బాతులు కనిపిస్తుంటాయి. వాటిని చూస్తుంటే అసలు టైమే తెలీదు. ఇక వీటికి పోటీగా నీళ్లలో టూరిస్టులున్న క్రూయిజ్లు కూడా తిరుగుతూ ఉంటాయి. ఎంగెల్బర్గ్ కు అతి దగ్గరలోనే మౌంట్ టిట్లిస్ ఉంది. ఈ ఎత్తైన కొండ శిఖరం పైకి వెళ్లడానికి కరెంటుతో నడిచే 3 రకాల కేబుల్ కార్లు అందుబాటులో ఉంటాయి. మొదట కొంత దూరం ప్రయాణించడానికి 6 పట్టే కేబుల్ కార్స్ వాడతారు. ఆ తర్వాత మరికొంత పైకి వెళ్లడానికి 60 మంది పట్టే కేబుల్ కార్లు ఉపయోగిస్తారు. ఈ జర్నీ కాస్తంత ఉద్విగ్నంగా, ఇంకాస్త ఉత్కంఠగా ఉంటుంది. ఆ టైంలో కలిగే ఫీలింగ్స్ ను మాటల్లో చెప్పాలంటే కొంచెం కష్టమే. ఎవరికి వారు ఎక్స్పీరియన్స్ కావాల్సిందే. థర్డ్ స్టెప్ లో 80 మందిని తీసుకువెళ్లే కేబుల్ కార్లు ఉంటాయి. ఈ కేబుల్ కార్ చుట్టూ తిరుగుతూ వెళ్తూ ఉంటుంది. కారులో ఉన్న ప్రతి వ్యక్తి తన చుట్టూ ఉన్న కొండలు,
ప్రకృతి సౌందర్యాన్ని చూసే వీలు ఉంటుంది. 3 కేబుల్ కార్లు ఎక్కి దిగేసరికి కొండ శిఖరం మీద భూమి నుంచి 10,000 అడుగుల ఎత్తులో ఉంటాం. కొండ శిఖరం మీద నుంచి మరో కొండ శిఖరం మీదకి నలుగురు కూర్చోవడానికి వీలుగా ఉండే కుర్చీ లాంటి దానిలో తాడు సాయంతో వెళ్ళాలి. కుర్చీలో కూర్చొని తాళ్ల మీద జారుకుంటూ వెళ్తుంటే ఓవైపు గాల్లో తేలుతున్నట్లు ఉన్నా కిందకు చూస్తే 10,000 అడుగుల లోయ భయపెడుతూ ఉంటుంది. అందుకే కేబుల్ కార్ జర్నీ ఎలా ఉన్నా ఇది మాత్రం కాస్త భయంతో కూడుకున్న సాహసమే. ఈ డేర్ డెవిల్ స్టంట్ చేయాలంటే గుండె కాస్త గట్టిగా ఉండాల్సిందే. మౌంట్ టిట్లీస్ లో చుట్టూ మంచు ముసుగేసుకున్న కొండలతో ఎటు చూసినా ధవళకాంతే. అంతా మంచుని చూసి ఆకాశం కూడా తన నీలాన్ని వదిలేసి తెల్ల రంగు వేసుకుందా అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ కనిపించే వాటిలో ఏది మంచు కొండో ఏది ఆకాశమో తెలియనంత గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇక ముద్దలు ముద్దలుగా పడి ఉన్న మంచు కళ్ల ముందు అలా కనిపిస్తుంటే ఎవరు మాత్రం ఆగుతారు? అందుకే ఆల్ప్స్ లోకి వెళ్లిన తర్వాత చిన్నపిల్లలుగా మారిపోని పర్యాటకులు ఉండరు. స్విట్జర్లాండ్ లో చూడాల్సిన ప్రదేశాల్లో రైన్ ఫాల్స్ ఒకటి. సుమారు 11,000 ఏళ్ల క్రితం ఈ జలపాతం ఏర్పడింది. సంవత్సరానికి సగటున 750 క్యూబిక్ మీటర్ల నీరు ఈ జలపాతం గుండా ప్రవహిస్తూ ఉంటుంది. మొదట్లో ఈ రైన్ ఫాల్స్ ని వాణిజ్య అవసరాలకు కూడా ఉపయోగించారు. అయితే హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఓ ఐరన్ కంపెనీ చేసిన ప్రయత్నాలకి స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదన చేయలేదు. నిజానికి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తే వచ్చే ఆదాయం కంటే టూరిజం నుంచి వచ్చే ఆదాయమే డబల్. అందుకే టూరిజానికి నష్టం కలిగించే చర్యలు తీసుకోలేదు. అవే ఇది ట్రావెల్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవే ది ట్రావెల్ షో. స్విట్జర్లాండ్ అంటేనే మంచు పర్వతాలు, వణికించేసే చలి. అందుకే ఎముకలు కొరికేసే వాతావరణంలో టూర్కి వెళ్ళగలమా? వెళ్ళినా ఎంజాయ్ చేయగలమా? అసలు స్విస్ అందాల్ని ఆస్వాదించాలంటే ఏ టైంలో వెళ్తే బెస్ట్ లాంటి ప్రశ్నలు సహజంగానే వస్తాయి. అయితే అలాంటి భయాలు అక్కర్లేదంటుంది స్విట్జర్లాండ్ టూరిజం బోర్డ్. మే టు సెప్టెంబర్ ఎనీ టైం వెల్కమ్ టు అవర్ కంట్రీ అంటూ స్వాగతం చెప్తుంది. ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రంగా ఆకర్షణీయంగా ఉండే ఖండాల్లో యూరప్ ది ఫస్ట్ ప్లేస్ అయితే అందులో మరింత అట్రాక్టివ్ గా ఉంటుంది స్విట్జర్లాండ్. అందుకే యూరప్ పర్యటనకి వెళ్లే టూరిస్టులెవరూ స్విట్జర్లాండ్ ని మిస్ అవ్వరు. ఇక యూరప్ లో ఉన్న అన్ని దేశాల్లోకి స్విట్జర్లాండ్ చాలా ఖరీదైన దేశం. అక్కడ ఏ వస్తువు కొనాలన్నా రేట్లు పేలిపోతాయి. ఈ కారణంతోనే కొంతమంది సరిహద్దు దేశాలైన జర్మనీ, పోలాండ్ నుంచి తమకు కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు. స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్ బంక్లైతే ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. మనీ సేవ్ చేసుకోవాలనుకునే వారంతా ఇక్కడి దాకా వచ్చి పెట్రోల్ ఫిల్ చేయించుకోవడం, కావాల్సిన ఫుడ్, డ్రింక్స్, సిగరెట్స్ లాంటివి తీసుకువెళ్తూ ఉంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్విస్ మేడ్ వస్తువులన్నీ స్విట్జర్లాండ్ లో కన్నా మిగిలిన దేశాల్లోనే చీప్.
పని గంటలు, ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాల్ని స్విట్జర్లాండ్ నుంచి నేర్చుకోవాల్సిందే. అక్కడంతా సిస్టమాటిక్ గా ఉంటుంది. స్విట్జర్లాండ్ లో బస్సుల్లో నిలబడి ప్రయాణం చేయకూడదు. అలాగే సరుకులు రవాణా చేసే ట్రక్కులు, ప్రయాణికుల్ని చేరవేసే బస్సులు ఏవైనా సరే డ్రైవర్స్ రోజుకి 8 గంటలకి మించి డ్రైవింగ్ చేయకూడదు. ఒకవేళ అలా చేసినా ఆ వాహనాల్లో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ లో రికార్డ్ అయిపోతుంది. అందుకే 8 గంటలు డ్రైవ్ చేయగానే డ్రైవర్స్ తమ వెహికల్స్ ఎక్కడో అక్కడ ఆపేసి రెస్ట్ తీసుకుంటారు. మే నుంచి సెప్టెంబర్ వరకు స్విట్జర్లాండ్ లో సమ్మర్. అయినప్పటికీ స్విస్ టూర్ వెళ్లాలంటే అదే కరెక్ట్ టైం. ఎందుకంటే మిగిలిన సమయాల్లో అయితే విపరీతమైన చలి, లేదంటే జోరున వర్షాలు పడుతూ ఉంటాయి. ఎలా అంటే అలా మారిపోయే వాతావరణం అక్కడ పుట్టి పెరిగిన వారికి అలవాటేమో కానీ అవుటర్స్ వల్ల మాత్రం కాదు. కాబట్టి స్విస్ టూర్ వేయాలంటే మే టు సెప్టెంబర్ కరెక్ట్ టైం. ఇక సినిమాల ప్రభావమో, సంపదతో పాటు ఖర్చు పెట్టే స్తోమత కూడా పెరగడమో రీజన్ ఏదైనా ఇండియా నుంచి స్విట్జర్లాండ్ వెళ్లే టూరిస్టుల సంఖ్య తక్కువేమీ కాదు. అలాగే ఇండియా నుంచి మరింత మంది టూరిస్టుల్ని ఆకర్షించడానికి స్విస్ కొత్త ప్రయత్నాలు చేస్తుంది. హైదరాబాద్ నుంచి జూరిచ్, జెనీవా లాంటి నగరాలకి విమానయాన సర్వీసులు కూడా ఉన్నాయి. ఇక గడిపే రోజులు, చూపించే ప్రదేశాల్ని బట్టి ట్రావెల్ అండ్ టూర్ సంస్థలు 70,000 నుంచి 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తుంటాయి. అందమైన పరిసరాల మధ్య చక్కటి సమాజంలో సంపదతో తులతూగే సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే స్విట్జర్లాండ్ లోనే పుట్టాలంటాయి చాలా అధ్యయనాలు. నిజమే, ఇమిగ్రేషన్ అప్లై చేస్తున్నప్పుడు ఎడ్యుకేషన్ కి, ప్రొఫెషన్ కి పాయింట్స్ ఇచ్చినట్లు దేవుడు కూడా మనుషుల్ని పుట్టించేటప్పుడు ఎక్కువ మార్క్స్ వారిని స్విట్జర్లాండ్ లో పుట్టిస్తాడేమో అనిపిస్తుంది అక్కడి ప్రశాంత వాతావరణం చూస్తుంటే. అందుకే లైఫ్ లో ఒక్కసారైనా స్విస్ సోయగాల్ని చూసి రావాల్సిందే అనుకొని టూరిస్టు ఉండడు. ఇది ఇవాల్టి అవే ది ట్రావెల్ షోలో స్విట్జర్లాండ్ స్పెషల్. నెక్స్ట్ వీక్ మరో బ్యూటిఫుల్ కంట్రీ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.